అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మోస్ వ్లాగ్. మేము ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం. చూడండి, మా విలేజ్ నుంచి స్టార్ట్ అయి వెళ్తున్నాం బస్లో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మహబాద్ బస్ స్టాండ్ నుంచి నడుచుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. చూడండి, సో మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా నడుస్తుందో. రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ఓకే, స్టేషన్కి రీచ్ అయ్యాక చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోస్ తీసుకుంటున్నా. మా చెల్లి చూడండి మా ఆర్యాని ఎత్తుకుంది ఫ్రెండ్స్. చూడండి, సో మేము రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నాము. చూడండి, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉందో చెప్పండి. అంతలోనే రైలు వచ్చేసింది. చూడండి, సో మేము రైలు ఎక్కేసాము. జనరల్ బోగీలో ఎక్కాము, రిజర్వేషన్ కాలే, అందుకే జనరల్లో ఎక్కాము. మా ఆర్య చూడండి ఫ్రెండ్స్, క్రౌడ్ చూసి ఎలా ఏడుస్తుందో. చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, అందుకే చాలా రష్ ఉన్నది. జనరల్లో నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. అయ్యేటో అలా చేసి పైన సీట్లను ఆక్రమించుకున్నాం ఫ్రెండ్స్, కూర్చున్నాము. చూడండి, పొద్దున ఎలా జర్నీ చేసి వచ్చేసాం. చూడండి, సో మేము తిరుపతి దగ్గరలో ఉన్న రేణిగుంట స్టేషన్ దగ్గర ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా సన్ రైజ్ అవుతుందో. చూడండి, మేము తిరుపతికి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. తిరుపతికి వచ్చేసాము. చూడండి, తిరుపతి వచ్చాక మేము ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయిన తర్వాత అదే రైల్వే స్టేషన్లో తింటున్నాము. చూడండి, అందరం కూర్చొని నైట్ ఇంటికాడ నుంచి తెచ్చుకున్న ఫుడ్ మొత్తం తినేసి ఆటో మాట్లాడుకొని అలిపిరి దగ్గరికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఆటోలో వ్యూ ఎంత బాగుందో. వచ్చేసరికి తిరుపతి వైబ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. చూడండి, మేము ఇక్కడ అలిపిరి దగ్గరకు వచ్చి లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ ఇచ్చేసి మేము అలిపిరి మెట్లు ఎక్కుతున్నాం. మా ఆరు చూడండి, మా చెల్లి చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా వస్తున్నారు. సో ఇక్కడ అలిపిరి దగ్గర కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతున్నాము. చూడండి, నేను ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, స్టార్ట్ అవుతున్నాము. చూడండి, కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది. సో మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మొదటి స్టెప్స్ ఎక్కుతున్నాము. ఎక్కిన తర్వాత మధ్యలో గుడి ఉంటుంది. చూడండి, గుడికి వెళ్ళిన తర్వాత గోపురం దగ్గరకు వచ్చేసాము. చూడండి, సో మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ మెట్లు ఎలా ఎక్కుతుందో. సో మనం అలిపిరి గోపురానికి రీచ్ అయ్యాము. చూడండి, నేను చూపిస్తున్నా. సో మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళుంటే చూసిన వాళ్ళు అయి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఆరు చూడండి ఎంత ఫాస్ట్గా మెట్లు ఎక్కుతుందో. మా అమ్మ మోకాల పర్వతం దగ్గర వచ్చి మోకాళ్ళను ఆనిస్తుంది. తిరుపతి ప్రతి ఒక్కరు చూడవలసింది మోకాల పర్వతం దగ్గర తిరుపతి. అలిపిరి మార్గం నుంచి స్టార్ట్ అవుతున్నామని ఎక్కుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, మా ఆరు మేమిద్దరం ఎక్కుతున్నాము. చూడండి మెట్లను ఫస్ట్ నుంచి 1000 నుంచి 1400 స్టెప్స్ ఎక్కింది ఫ్రెండ్స్. చూడండి, డ్రెస్ పట్టుకొని ఎలా ఎక్కుతుందో. మేము కూడా ఆమెతో పాటు ఎక్కుతున్నాము. చూడండి, సో మా అమ్మాయి స్లోగా ఎక్కుతున్నందుకు సో నేను వెనుక ఉండిపోయాను. మా చెల్లి ఆరు వాళ్ళు ఎట్లా కూర్చున్నారో చూడండి ఫ్రెండ్స్. దగ్గరికి రీచ్ అయ్యాము. ఇక్కడికి వచ్చి ఫుడ్ తింటున్నాము. చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ షాప్స్ చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఉంటాయి ఇక్కడ తినడానికి. సో మా వాళ్ళు చూడండి షాప్స్కి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి చూడండి. సో మేము స్టెప్స్ ఎక్కడం మళ్ళీ స్టార్ట్ చేసాము. చూడండి, సో శ్రీ వెంకటేశ్వర స్వామి దశావతారాల్లో ఇది ఒక అవతారం. మా వాళ్ళు ఫోటో దిగడానికి వెళ్తున్నారు. సో మేము ఫోటో దిగుతున్నాం. చూడండి, అక్కడికి మా ఆరు మా చెల్లి. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ హనుమాన్ దగ్గరికి వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, తర్వాత జింకల పార్క్. నెక్స్ట్ ఆ జింకల పార్క్ అయిపోయిన తర్వాత లోనే ఈ టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్, శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్. సో మేము ఇక్కడికి రీచ్ అయ్యాము మోకాల పర్వతం దగ్గరికి. సో నేను మోకాల పర్వతం ఎక్కుతున్నా. చూడండి ఫ్రెండ్స్, నేను 21 స్టెప్స్ మాత్రమే ఎక్కాను. చూడండి, నాది ఇదే ఫస్ట్ టైం మోకాల పర్వతం ఎక్కడం. సో అందుకే 21 స్టెప్స్ ఎక్కాను. మా ఆరు చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి 500 స్టెప్స్ ఎక్కుతుంది. ఫుల్ ఫాస్ట్గా ఎక్కుతుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా గ్రేట్ ఈ గోవిందా అని చెప్తున్నారు. చూడండి ఆమె ఎంత ఫాస్ట్గా ఎక్కిందో. సో ఇక్కడ కోతులు చూడండి ఫ్రెండ్స్ ఎలా వింతగా ఉన్నాయో. సో మేము అక్కడ బిస్కెట్స్ వేస్తున్నాం. సో లాస్ట్కు రీచ్ అయ్యాము. చూడండి, సో అలిపిరి మెట్లను కంప్లీట్ చేసుకొని మేము స్నానం దగ్గరికి ఇంకా మా అమ్మ
మేము అక్కడ తింటున్నాము. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. చూడండి మేము వెళ్ళిన రోజు ఎంత క్రౌడ్ ఉందో చూడండి ఫ్రెండ్స్. సో మాకు 22 అవర్స్ దర్శనం స్వామిని చూడడానికి 22 గంటలు పట్టింది ఫ్రెండ్స్. చూడండి సో మేము వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ హాయ్ చెప్తుంది. సో మేము ఫ్రీ దర్శనకు మాకు ఎస్ఎస్డి టోకెన్ దొరకలేదు, అందువలన మేము అక్కడికి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ మా ముందు చాలామంది ఉన్నారు. సో అక్కడ మేము ఎక్కువ క్రౌడ్ ఉండడంతో అక్కడనే కూర్చున్నాము. చూడండి చూడండి ఫ్రెండ్స్. సో మాతోటి చాలా మంది ఉన్నారు చూడండి. సో వాళ్ళందరూ నైట్ టైం కాబట్టి నిద్ర వస్తుంది అందరికీ. సో ఎలా పడుకున్నారో చూడండి ఫ్రెండ్స్. మా అమ్మ చూడండి హాయ్ అంటే ఏం చెప్తుందో చూడండి. సో మా గుండెని చూపెడుతుంది. మా ఆరుకు గుండు చేయించాము. మొత్తం కంపార్ట్మెంట్లో తిరిగి లాస్ట్కు నెక్స్ట్ డే నైట్ 8 o'clockకి మా దర్శనం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ కోనేరు ఎంత బాగుందో. సో ఇది నైట్ వ్యూ. సో చూడండి ఫ్రెండ్స్ మాకు దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇలా చూసాము, వీడియోస్ తీసుకున్నాము చూడండి. సో ఎంత అద్భుతంగా ఉందో. స్వామివారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మేము నెక్స్ట్ రోజు ఏ ప్లేస్ విజిట్ చేసామో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.